హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతు సోదరులు అందరికీ ఇప్పుడిప్పుడే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడుతుండడంతో ఒక పక్క పంటలైతే బాగానే వస్తున్నాయి. మరికొన్ని చోట ఉరువే వర్షాలు పడకపోవడంతో పంటలు చాలా వరకు దెబ్బతిని పూర్తిగా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా చాలామంది రైతులు ఆవేదన అయితే వ్యక్తపరచడంతో దీనికి సంబంధించిన అధికారులు ఒక నివేదికనైతే ప్రభుత్వానికి తెలియజేయడంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు వేయాలని పూర్తిగా నిర్ణయించడం అయితే జరిగింది. 860 కోట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ కింద విడుదల చేస్తున్నట్లు ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఖరీఫ్ సీజన్లో అర్హులైన ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు కసరత్తు అయితే చేస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాలో తొలి విడత డబ్బులు వేయడానికి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా దాదాపు 2 లక్షల వరకు అనర్హులను గుర్తించి వారిని కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు వేయడానికి నిర్ణయం అయితే తీసుకోవడం కాదు, వారికి డబ్బులు వేయకూడదని చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ కూటమి ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలు చేయబోతోంది, ఏ డోట్లో అయితే ఈ డబ్బు వేస్తున్నారు, తొలి విడత డబ్బులు ఎంత మొత్తంలో రైతుల ఖాతాలో జమ చేయనున్నారో పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఒక చిన్న అప్డేట్ కానీ అదేవిధంగా రైతులకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ క్రింద తొలి విడత డబ్బులు అయితే వేయనుంది. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద 13,500 రూపాయలను విడతల ద్వారా వేసేది. సో ఈ వైసీపీ ప్రభుత్వం ఇచ్చే ఈ 13,500 రూపాయలు మేము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం. దీనికి అనుగుణంగానే అర్హులైన ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలను 2 విడతల్లో ఇవ్వనుంది. అదేవిధంగా తొలి విడత కింద 9,000 రూపాయలు ఇవ్వనుంది. దీనిలో కేంద్రం వాటా 2,000 రూపాయల పోను మిగిలిన 7,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనుంది. మొత్తం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దీనిలో కేంద్రం వాటా సంవత్సరానికి 6,000 రూపాయలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు, మొత్తం కలుపుకొని 20,000 రూపాయలు ఇవ్వనున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలను 2 విడతల్లో ఇవ్వనుంది. మొదటి విడతలో 7,000 రూపాయలు, ఆ తర్వాత రెండో విడతలో 7,000 రూపాయలు, మొత్తం కలుపుకొని 14,000 రూపాయలు ఇవ్వనుంది. ఇక కేంద్ర ప్రభుత్వం అయినటువంటి పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే కొన్ని రూల్స్ అయితే వచ్చాయి. అవి ఏమంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ బుక్, అదేవిధంగా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, అదేవిధంగా మొబైల్ నంబర్, అదేవిధంగా ఖచ్చితంగా బ్యాంక్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలి. ఈ బ్యాంకుకి సంబంధించి ఎన్పిసిఐ లింక్ లేకుంటే డబ్బులు అయితే పడవు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే మీరు మీ బ్యాంక్ అకౌంట్ బుక్కి ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ కార్డ్ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. అది మీ పరిధిలోని గ్రామ సచివాలయం కానీ, మీ సేవా సెంటర్లలో కానీ, సిఎస్సి సెంటర్స్లో కానీ ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేయించుకోండి. ఎవరైతే తొందరగా చేయించుకుంటారో వారికి ఈ 18,000 రూపాయలు అంటే ఈ 18వ విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రాష్ట్ర విషయానికి వస్తే కౌలు రైతులకు కూడా ఈ పథకం అంటే అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులు అయితే పడనున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ఈ పిఎం కిసాన్ డబ్బులు కౌలు రైతులకు పడవు. కౌలు రైతులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ అన్నదాత సుఖీభవకు కొన్ని ఒక అర్హతలు అయితే ఉన్నాయి. అవి ఎవరైతే ఈ కౌలు రైతు ఉన్నారో ఆ కౌలు రైతు యొక్క ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో ఆ భూమి యజమాని యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్సు, అదేవిధంగా భూ యజమాని యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని, అదేవిధంగా కౌలు రైతు అర్హత విషయానికి వస్తే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని, అదేవిధంగా బ్యాంక్ బుక్ జిరాక్స్తో పాటు కౌలు రైతు కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ మొత్తం జిరాక్స్ తీసుకొని మీ పరిధిలోని విఆర్ఓ సార్ గారికి అయితే మాట్లాడి కౌలు కార్డు అయితే మంజూరు చేయమని చెప్పాల్సి ఉంటుంది.
మీ యొక్క విఆర్ఓ గారు పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మీకు కౌలు రైతు కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ కౌలు కార్డు వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాల్లోకి వచ్చి ఈ పథకానికి అప్లై చేసుకోండి. దీని ద్వారా పంట నష్ట పరిహారం కూడా పొందడానికి ఆస్కారం అయితే ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే తీసుకుని వచ్చింది. అది ఏమిటంటే, ఎవరైతే అన్నదాత సుఖీభవ డబ్బులు కావాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ పంట వేసి ఉండాలి. పంట వేస్తే సరిపోదండి, ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ పంటలలో ఏమైతే పంట వేశారో, అంటే మీ భూమిలో ఏ పంట వేశారో ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీకు ఎలాంటి చిన్న డౌట్ వచ్చినా వెంటనే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒకసారి ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.